తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే. తల్లి తన బిడ్డలను మరచినా నేను మరువలేనంటివే. కాంతియే నన్ను ఆదరించేరులే. నీదు ముఖ కాంతియే నన్ను ఆదరించేరులే. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప. శాశ్వతమైనది నీవు నాయడ చూపిన కృప. అనుక్షణం నన్ను కను పాపవలే. అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృప. అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృప. అనుక్షణం నన్ను కను పాపవలే కాచిన కృప. ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హోసన్న మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ దినమంతయు విశేషమైన కృప నా దేవుడు మీకు ప్రసాదించునుగాక. ప్రియులారా, ఈ పూట ఒక చక్కటి అనుభవాన్ని మనం నేర్చుకోవాలి. అదేంటంటే, మన పితరులు కొంతమందిని మనం గమనించినప్పుడు దేవుని యొక్క వాక్కు వాళ్ళ యొద్దకు వచ్చినప్పుడు వారు ఏది కూడా ప్రశ్న వేయకుండా ఆ వాక్కుకి శిరస్సు వంచి ఆ కార్యాన్ని సంపూర్తి చేసి గొప్ప దీవెనను పొందుకునే అనుభవాలు కొన్ని మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తామండి. అవి ఆధారాలే వాళ్ళకి దొరకకపోయినప్పటికీ కూడా, అంటే గతంలో అలాంటి సన్నివేశాలు ఎప్పుడు జరిగి ఉండకపోయినప్పటికీ కూడా దేవుడు వారికి ప్రకటించినప్పుడు, వారికి బోధించినప్పుడు, ఆజ్ఞాపించినప్పుడు వాళ్ళు ఏమి సందేహించకుండా ఆ కార్యములను చేసి ఆశీర్వదించబడిన వ్యక్తుల్ని పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతామండి, మనం చూస్తామండి. ఉదాహరణకి నోవాహు గురించి మనం చదివితే, దేవుడు నోవాహుని దర్శించి ఒక వింతైనటువంటి ధోరణిలో మాట్లాడిన అనుభవాలు మనకు కనిపిస్తాయి. అంతకు మునుపు అసలు వాడికి వర్షం అనేది తెలియదండి. మంచు కురిసేది, భూమి సారవంతంగా మార్చబడేది, పంటలు పండేవి. అంతేగాని మబ్బు పట్టడం కానీ, వర్షం కురిపించబడడం కానీ అసలు అంతవరకు వాళ్ళు చూడని ఒక అనుభవం అది. కానీ ప్రభువు నోవాహును దర్శించి, ఇలా 40 దివారాత్రులు ప్రచండమైన వర్షం కురవబోతుంది, దాని కొరకై ఒక ఓడను సిద్ధపరచాలి అని ఆ బృహత్తరమైన పనిని నోవాహుకు అప్పగించి, ఆ ఓడ యొక్క కొలతలు, దాని యొక్క విధానాలు ఇవన్నీ వివరించినప్పుడు అతను ఎలా విశ్వసించగలిగాడు? ఇప్పుడు మన బ్రతుకుల్ని
పోల్చుకొని చూస్తే మనకు వాక్య ఆధారాలు ఉన్నా, మన ఎదుట మేలులు పొంది ఆశీర్వదించబడిన వాళ్ళ సాక్ష్యాలు మనం వింటున్నా చూస్తున్నా, ఇన్ని ఆధారాలు మనకు కలిగిన విశ్వసించడానికి మనకు కుదరట్లేదు. సందేహాలు ఎక్కువైపోతున్నాయి. ఇది జరుగుతుంది అంటారా, ఇలా వస్తుంది అంటారా, ఇది నిజమేనంటారా, అసలు మాట్లాడింది ఆయనేనంటారా, ఎన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పాలనో. ఏది ఇన్ని ఆధారాలు ఉన్నప్పటికీ కూడా గతంలో ఇలా జరిగాయి, నిన్న మొన్న ఇలాంటి కార్యాలు మనం చూడగలిగాము, ఇదిగో ఈ రోజున ఇలాంటి మరి కార్యం మనం చూడబోతున్నాము అని చెప్పినప్పటికీ ఈరోజున విశ్వాసాన్ని కలిగిన వారమై ఆ కార్యాభివృద్ధిని ఎందుకు చూడలేకపోతున్నాము అనేది ఒక ప్రశ్న అండి. ఆనాడు నోవాహు చూడండి, అంతకు మునుపు అప్పటికి ఎప్పుడు కూడా చూడని ఒక అనుభవాన్ని గూర్చి దేవుడు ఆయనతో చెప్పినప్పుడు మీరు ఆదికాండం 6వ అధ్యాయం 22వ వాక్యంలో చూస్తారండి. నోవాహు అట్లు చేసెను, అంటే అలాగు చేసెను, దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసెను. చూసారండి, దేవుడు అతనికి ఏమైతే చెప్పాడో అది అలాగే తూచ తప్పకుండా విశ్వాసము కలిగిన వాడై ఆ హృదయంలో పూర్ణమైన విశ్వాసంతో వర్షం కురుస్తుంది, లోబడని వాళ్ళు నశించిపోతారు, నశించిపోయే ప్రజలతో మేముండకుండా మేము కాపాడబడాలంటే ఈ ఓడను సిద్ధం చేసుకోవాలి అని పూర్ణ విశ్వాసంతో నోవాహు లోబడి ఎదురు ప్రశ్న, ఇది ఎలా జరుగుతుందయ్యా, వర్షం అంటే ఏంటి, అయినా 40 దివారాత్రులు ప్రచండమైన వర్షం కురిసినంత మాత్రాన ఈ నాశనం కలుగుతుందా, ఇలాంటి ప్రశ్నలు ఏవి కూడా ఆయన నోట రాలేదండి. గొప్ప దీవెన అతను పొందుకోగలిగాడు. ఆయన చెప్పింది అలాగే చేసి ఆ ఆజ్ఞకు శిరసా వహించి గొప్ప ఆశీర్వాదం తను తన కుటుంబం పొందుకోగలిగారండి. ఈ రోజున నా ప్రియమైన సహోదరులారా, అలాంటి గొప్ప దీవెనకు మనం ఎందుకు దూరం అవుతున్నామంటే దేవుడు మనకు ఆజ్ఞాపించిన వాటికి శిరస్సు వంచక సందేహాలకు తావిచ్చి అవిశ్వాసంతో మన హృదయాన్ని నింపుకొని ఆ గొప్ప దీవెనలకు మనం దూరమైపోతున్నామన్న సంగతి వాస్తవం అండి. మీకు ఇంకో మాట కూడా చెప్తానండి. మీరు రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 19-20 వాక్యాలు చదివితే, ఏలియా అచ్చటి నుండి పోయిన తర్వాత అతనికి షాపాతు కుమారుడైన ఎలీషా కనబడెను. అతడు తన ముందరనున్న 12 అరకల ఎడ్ల చేత దుక్కి దున్నించుచు 12వ అరక తాను తోలుచుండెను. ఏలియా అతన్ని చెరబోయి తన దుప్పటి అతని మీద వేయగా అతడు ఎడ్లను విడిచి ఏలియా వెంట పరిగెత్తి, నేను పోయి నా తల్లిదండ్రులను ముద్దు పెట్టుకొని తిరిగి వచ్చి నిన్ను వెంబడించదనని చెప్పి అతనిని సెలవడుగగా, అతడు పోయి రమ్మని నా వలన నీకు నిర్బంధం లేదని చెప్పాను. ఇక్కడ మీరు చూడండి, ఒక విచిత్రమైన ధోరణి మనకు కనిపిస్తుంది. అదేంటంటే దైవజనుడైనటువంటి ఏలియా ఎలీషాను చూశాడు, ఆయన దుప్పటి ఆయన మీద వేశాడు. అప్పటికి వాళ్ళిద్దరికి పరిచయం ఏమి లేదండి. పక్కింటోడో వెనకింటోడో ముందింటోడో లేకపోతే ఆ సంఘ కాపరియో అలా కాదు, వారిద్దరికి అప్పటికి పరిచయమే లేదు. మరి దైవజనుడైన ఏలియా ఆ దుప్పటి ఎలీషా మీద వేసి నన్ను వెంబడించు అన్నప్పుడు మారు మాట మాట్లాడలేదండి. ఆశ్చర్యంగా అనిపించట్లేదా? పోనీ ఆనాటికి దైవజనుడైన ఏలియా ఆయన ఏమైనా పెద్ద ఉన్నత స్థితిలో ఒక గొప్ప వ్యక్తిగా ఆస్తిపాస్తులు కలిగి అలాంటి స్థితిలో ఏమైనా ఉన్నాడంటే అది కూడా లేదు. కానీ ఎలీషా మీద దుప్పటి వేసి నన్ను వెంబడించు అన్నప్పుడు మారు మాట మాట్లాడకుండా ఒకటే అంటున్నాడు, నేను వెళ్ళి నా తల్లిదండ్రులు ముద్దు పెట్టుకుని నేను వచ్చి నేను వెంబడిస్తానయ్యా, నిన్ను వెంబడిస్తే నాకు మేలేంటి. అప్పటికి ఎలీషా కూడాను పేదవాడు, దరిద్రుడు, లేకపోతే ఏ పని చేసుకోలేక ఆ మూలబడినవాడు అలా కాదు. మనం చదివాం కదండి, 12 అరకల పొలాన్ని దున్నుతున్నాడు. అతను ఆల్రెడీ ఒక వర్క్లో ఉన్నాడు.
ఇంత విడిచిపెట్టి ఇన్ని వదులుకొని ఇప్పుడు ఆయనతో పోయి నేను ఏం చేయాలి? ఆయన వెంబడించినంత మాత్రాన నాకేం కలుగుతుంది, ఏం వస్తుంది? ఇప్పుడు దాని కొరకు నేను విడిచిపెట్టాల్సిన అవసరం ఏమి? ఇలాంటి ఆలోచనలకి ఎక్కడ తావివ్వలేదండి. వెంటనే ఆ పిలుపుకు లోబడ్డాడు. దైవ సేవకుని యొక్క ఆ యొక్క పిలుపుని గ్రహించాడు. అందుకే చూడండి, దైవజనుడైన ఏలియా తరువాత ఆయనకి ఎంతోమంది శిష్యులు ఉన్నప్పటికీ దైవజనుడైన ఏలియాకి ఎలీషా మాత్రమే ఆ దైవజనుడైన ఏలియా మిగిల్చిన ఆ పరిచర్ని దిగ్విజయంగా కొనసాగించగలిగాడండి. ఇంకా మనం లేఖనాల్లో మనం చదివితే దైవజనుడైన ఏలియా కంటే కూడా గొప్ప అద్భుతాలు, ఇంకా ఎన్నో అద్భుతాలు చేయగలిగాడు. ఎందుకంటే ఆ ప్రశ్నించకుండా ఆ లోపడే అనుభవంలోనే ఉందండి, శిరస్సు వంచే అనుభవంలోనే ఉందండి గొప్ప దీవెన, ఆశీర్వాదం. సందేహంతో కాదు, సంశయాలతో కాదు, ప్రశ్నార్థకంగా కాదు, అగమ్య గోచరంలో అడుగులు వేసుకుంటూ ఏమో అన్నట్లుగా కాదు, కానీ ఒక పూర్ణ నిశ్చయతతో ఆ లోపడే తత్వం ఉందే, అక్కడ దీవెనలు మూట అక్కడ దాచబడి ఉన్నాయి. అందులో మనం దీవించబడతామండి. ఆయన వేరొక ఆధారం ఏమి చూడలేదు. నేను వస్తాను, మరి నన్ను ఎలా చూసుకుంటారు, నన్ను ఏం చేస్తారు, ఆ తర్వాత నేను ఏం చేయాలి, ఇలాంటివి ఏమీ లేకుండా దైవ సేవకుని పిలుపులో దైవ చిత్తం ఏదో ఉంది. ఆయన చిత్తం లేకుండా దైవ సేవకుని నోట ఈ మాట రాదు, నేను దానికి లోబడాలి అని లోబడి వెళ్ళాడు. గొప్ప సేవకునిగా మార్చబడ్డాడు. అంతేకాదు, దేవుని ప్రణాళిక ప్రకారం దైవజనుడైన ఏలియా తర్వాత ఎలీషా పరిచర్య చేసి అద్భుతాలు మహత్కార్యాలు చేయగలిగిన ఒక శక్తి కలిగిన సేవకునిగా రూపుదిద్దబడ్డాడు. ఇంత ఘనత అతనికి ఎలా కలిగిందంటే లోబడ్డాడు కనుక. మరి ఈ రోజున ప్రభు మనల్ని పలుమార్లు దర్శించినప్పుడు లోబడుతున్నామా? దేవుని వాక్యం ప్రతి దినం మనల్ని వెన్నుతడుతుంది, మన హృదయపు తలుపు తడుతుంది. లోబడుతున్నామా? దేవుని సేవకుని ఎదుట మనం నిలిచినప్పుడు దైవ సేవకుని మాట మనల్ని గుచ్చి గిచ్చి నొప్పింప చేసినప్పుడు మనం ఒప్పుకొని మనం అడుగులు వేసే వ్యక్తులుగా ఉన్నామా అనే ప్రశ్నకి మనం సమాధానం చెప్పవలసి ఉంటుందండి. ప్రియమైన వారలారా, మరొక మాట కూడా పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుతాము. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 8-9 వాక్యాల్లో మనం చదివితే, అప్పుడు నేను ఎవరిని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా ఆయన, నీవు పోయి ఈ జనులతో ఇట్లనుము, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుతుందురు గాని తెలుసుకొనుకుందురు. చూడండి, ఇక్కడ దైవజనుడైనటువంటి యెషయాను గురించి మనం చదువుతామండి. అదేంటంటే, ఎవరిని పంపుదు అని ప్రభు అన్నప్పుడు ఆయన విన్నాడట. ఆ విన్న మరుక్షణమే, తక్షణమే ఆయన ఆ మాటకు లోబడి, నేనున్నానయ్యా, నన్ను పంపించాయా. చూసారండి, ఆ ఆశీర్వాదం మనం దాటుకుని ఎలా వెళుతుందండి? దేవుని మాటను మనం దాటుకొని వెళ్ళనప్పుడు దైవ ఆశీర్వాదం మనం దాటుకుని ఎట్లా వెళ్తుందండి? ఆ వాక్కు వినగానే ఒక సమ్మతి అనే మనసుతో, ఒక చిత్తానికి లోబడిన ఆ విశాలమైన హృదయంతో నేనున్నాను, వెంటనే ఆ తీర్మానం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యమే కానీ, దేవుని స్వరమే కానీ, దేవుని చిత్తమే కానీ మనం దర్శించినప్పుడు దానిని మనం దాటుకుని వెళ్ళకూడదండి. అలా సాహసించి అనేక అనర్థాలకు పాల్పడి అపజయాలమయమైన వ్యక్తులను ఎందరో మనం చూస్తున్నామండి. కానీ తెలిసి ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే, నిర్ణయం తీసుకొనవలసిన విషయంలో నిర్ణయం తీసుకోము, ఒప్పుకొనవలసిన విషయంలో ఒప్పుకొనము, చేయవలసిన కార్యాలని చేయడానికి సిద్ధపడమండి. అందుకే గొప్ప దీవెనలే, గొప్ప ఆశీర్వాదాలే మనల్ని వీడిపోతున్నాయి. వాటికి మనం అర్హులం కాలేకపోతున్నామనే సత్యాన్ని మనం గ్రహించాలి. మరి ఆనాడు యెషయా, నేనున్నానయ్యా, నన్ను పంపు అన్నట్లు దైవ కార్యాల కొరకై, దేవుని యొక్క సంకల్పం కొరకై మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు ఆయన మనల్ని ఆయన చేతిలో బలమైన పాత్రగాను, ఆయన చేతిలో శక్తి కలిగిన పాత్రగాను ఆయన మనల్ని నిలబెడతాడు, సాక్షిగా మనల్ని వాడుకుంటాడు. అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.
తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు. నాయన, మీ వాక్కు విన్నప్పుడు, మీ స్వరము విన్నప్పుడు ప్రశ్నించకుండా లోబడి, ఆ లోబడుట వలన కలిగే ఆశీర్వాదాన్ని మా పితరులు ఎందరో అనుభవించారు. ఈనాడు నోవాహును కానివ్వండి, అలాగే యెషయాను కానివ్వండి ప్రభువా, అలాగే ఎలీషాని కానీ మేము తలంచుకుంటూ వచ్చాము. ప్రభు వారి యొక్క ఆశీర్వాదాన్ని కూడా మేము తెలుసుకున్నాం. మా బ్రతుకులలో అలాంటి విధేయత కలిగిన వారమై గొప్ప దీవెనలు పొందుకుంటూ, ఆశీర్వాదాన్ని పొందుకుంటూ నీ కొరకై పత్రికలుగా ఉండుటకు మీరు సహాయం చేయమని నన్ను, మమ్మల్ని మీ చేతులకు సమర్పించుకుంటూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఈ దినమంతా విశేషమైన కృప నా దేవుడు సమృద్ధిగా మీకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రతి దినము ఈ అనుదిన కృపాను సందేశాల కొరకు, ఇంకా మరిన్ని ఆత్మ సంబంధమైన సందేశాల కొరకు ఈ మా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పాస్టర్ రమేష్, కోసన్న మినిస్ట్రీస్.